తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి గారి సినీ ప్రస్థానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెను చూసిన ప్రతి ఒక్కరికి మన ఇంటి ఆడపడుచులా కనిపిస్తుంది. అందుకే ఆమె పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో అలా అలంకరించబడింది. ఆమె తరువాత అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది సౌందర్య గారనే చెప్పవచ్చు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ప్రతి స్టార్ హీరోతో నటించిన ఈ మహానటి దాదాపు 2 దశాబ్దాల పాటు నెంబర్ 1 హీరోయిన్ గా టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగింది. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి జగపతి బాబు మరియు శ్రీకాంత్ వంటి హీరోల వరకు ఎవ్వరి పక్కన నటించినా సరైన జోడీ అనిపిస్తుంది. ఈమె అలాంటి మహానటి. దురదృష్టం కొద్దీ హెలికాప్టర్ క్రాష్ అయ్యి చనిపోయిన సంఘటన అప్పట్లో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గాయపరిచిన విషయం మనందరికీ తెలిసిందే. తెలుగు సినిమాకి ఆమె లేని లోటు ఎవ్వరూ కూడా తీర్చలేనిది. నేటికి ఆమె సంఘటన తలుచుకుంటే మన కంటి నుండి నీళ్లు రాక తప్పదు. ఆమె 12 సంవత్సరాల వ్యవధిలో 100 కంటే ఎక్కువ చిత్రాలలో ప్రధానంగా తెలుగులో నటించింది. ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఆమె వ్యక్తిగత విషయానికి జీవితానికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కొన్ని బయటపడ్డాయి. ఇక అసలు విషయానికొస్తే సౌందర్య 2003లో ఆమె బంధువులు తన బాల్య స్నేహితుడు జిఎస్ రఘు అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పట్లో వీళ్ళిద్దరి ప్రేమను సౌందర్య వాళ్ళింట్లో అమ్మా నాన్న ఎవరూ ఒప్పుకోలేదు. కానీ రఘు కోసం వాళ్ళని సైతం ఎదిరించి పెళ్లి చేసుకుంది. ఇంకా ఆమె సినిమాల ద్వారా ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తులు మొత్తం కూడా తన భర్త పేరు మీదనే రాసేసింది. కానీ సౌందర్య కన్నుమూసిన తర్వాత ఆమె ఆస్తిని మొత్తం అనుభవిస్తూ అపూర్వ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని రఘు గోవాలో స్థిరపడ్డాడు. అయితే సౌందర్య గారి తల్లిదండ్రులు తమకు చెందాల్సిన ఆస్తుల్ని కూడా రఘు కాజేసి మమ్మల్ని రోడ్ మీద వేశారు అని కోర్టులో కేసు వేసిన విషయం కూడా తెలిసిందే. కానీ కోర్టు తీర్పుని ఇచ్చాక కూడా వాళ్లకు చెందవలసిన ఆస్తులు ఇస్తానని అన్ని ఒప్పుకున్నా రఘు పూర్తి స్థాయిలో ఇప్పటికీ ఇవ్వలేదనే ప్రచారం జరుగుతుంది. సుమారు 5 సంవత్సరాల వరకు సాగిన వీరిద్దరి దాంపత్య జీవితంలో వీళ్ళకి ఎలాంటి సంతానం కలగలేదు. సౌందర్య తెలుగు సినిమాలో ఆఖరిగా నటించిన చిత్రం శ్వేతనాగు. కెరియర్ ప్రారంభం నుండి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా నటించిన సౌందర్య బాలీవుడ్ లో కూడా అమితాబ్ బచ్చన్ వంటి వారితో ఎన్నో సినిమాల్లో నటించింది. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్నటి తరం హీరోయిన్స్ లో శ్రీదేవి ఎలా ఇండియన్ స్క్రీన్ ని సూపర్ స్టార్ గా వెలిగిందో అదే స్థాయిలో సౌందర్య కూడా ఒక వెలుగు వెలిగింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా చిన్న పెద్ద లేకుండా ప్రతి హీరోతో కలిసి నటించింది. సౌందర్య కోలార్ జిల్లా ముల్బాగల్లోని గంజిగూటె అనే గ్రామంలో కెఎస్ సత్యనారాయణ మరియు మంజుల దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి కన్నడ చిత్ర రచయిత మరియు నిర్మాత. ఆమె తన ఎంబీబీఎస్ బెంగళూరులో ఆమె మొదటి సంవత్సరం తర్వాత చదువు ఆపేశారు. సౌందర్య చూడటానికి అచ్చు తెలుగు అమ్మాయిలా కనిపించే సౌందర్య వాస్తవానికి కన్నడ అమ్మాయి అయినా కూడా చక్కని తెలుగు మాట్లాడడం ఆమె ప్రత్యేకత. ఏది ఏమైనా సౌందర్య చనిపోవడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి వెలకట్టలేని నష్టమనే చెప్పాలి. 2002లో ఆమె కన్నడ చిత్రం ద్వీపాకు నిర్మాతగా ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది. అమ్మోరు, పవిత్ర బంధం, అంతఃపురం, రాజా, డోని సాగలి, ద్విపాక్, అమ్మోరు, పవిత్ర బంధం, అంతఃపురం, రాజా, డోని సాగలి, ద్విప మరియు ఆప్తమిత్ర వంటి చిత్రాలలో నటించిన నంది అవార్డు, ఉత్తమ నటిగా 2 కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులు మరియు దక్షిణాన అనేక ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకుంది.